హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్స్ ఆఫ్ డైరీస్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయి గోంగూర చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఈ రెసిపీకి 2 కట్టల గోంగూరని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. లీవ్స్ అన్ని సెపరేట్ చేసుకొని ఇప్పుడు ఈ గోంగూరలో 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసుకొని మగ్గ పెట్టుకోవాలండి. ఆయిల్ ఏం వేయక్కర్లేదు. మగ్గ పెట్టుకున్న గోంగూర చల్లార్చాక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 అలియాచి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్, 6 to 7 గ్రీన్ చిల్లీస్ చిన్నగా చాప్ చేసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందామండి. ఈ ఆయిల్లో ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దామండి. ఈ రెండు బాగా ఫ్రై అయ్యాక అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఫ్రెష్గా దంచిన పేస్ట్ వేసినప్పుడు ఆ టేస్ట్ అండ్ అరోమా చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని ఈ రెండు కూడా ఆయిల్లో ఒక 1 to 2 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న సైజ్ అంత టొమాటోని చిన్నగా స్లైసెస్ చేసుకొని ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకుందామండి. ఈ టొమాటోస్ కొంచెం సేపు మగ్గనిద్దామండి. టొమాటోస్ బాగా సాఫ్ట్గా మగ్గినప్పుడే కర్రీకి జ్యూసెస్ యాడ్ అయ్యి టేస్టీగా ఉంటుందండి. సో ఈ టొమాటోస్ కూడా మగ్గేంత వరకు వెయిట్ చేసి దెన్ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తుంది 1/2 kg చికెన్ కర్రీ అండి. సో 1/2 kg చికెన్ కర్రీని నీట్గా కలుపుకుందామండి. ఇప్పుడు ఈ చికెన్ కూడా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు కలుపుకొని బాగా డ్రై అయిపోయాక అప్పుడు 1.5 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందామండి. పసుపు కూడా కలుపుకొని నీట్గా కలుపుకున్నాక అప్పుడు 1.5 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను 1/2 kgకి 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అది మీరు టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని అండ్ దెన్ కారం యాడ్ చేస్తామండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేశాను, కానీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 7 గ్రీన్ చిల్లీస్ ముందుగానే వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ అంత ధనియా పొడి కూడా వేసుకొని నీట్గా కలుపుకుందామండి. చికెన్లో ఉన్న వాటర్స్ కూడా పోయి బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న గోంగూర మిక్చర్ని వేసుకుందామండి. ఒక చిన్న స్మాల్ గ్లాస్ అంత వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్లో చికెన్ కనీసం 5 to 7 మినిట్స్ వరకైనా ఉడకాలండి. అది బాగా ఉడికాక అప్పుడు మన స్పెషల్ మసాలా అయిన గరం మసాలా వేసుకుందామండి. ఈ మసాలా రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అంతేనండి, గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్తో అయినా రోటీతో అయినా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్